సో ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఫారెన్‌లో విడాకులు తీసుకున్నారు. అది ఇండియాలో చెల్లుబాటు అవుతుందా మేడం? ఫారెన్‌లో ఏదైతే డిగ్రీ తీసుకున్నారో అది డైరెక్ట్‌లీ అప్లికబుల్ కాదు ఇండియాలో. ఆ డివోర్స్ తీసుకున్నాం, నేను డిగ్రీ తీసుకున్న ఫారెన్‌లో, యూఎస్‌లో, అమెరికాలో, యూకేలో తీసుకొనొచ్చిన. సో, నేను డివోర్స్ తీసుకున్నా అని చెప్పేసి ఇండియాలో వచ్చి ఇవ్వడానికి లేదు. హ్మ్. ఇక్కడ మళ్ళీ కోర్ట్ దాన్ని అప్రూవ్ చేయాలి. వాలిడేట్ చేయాలి. ఎట్లా వాలిడేట్ చేస్తది అంటే, ఇక్కడ ఏదైతే డివోర్స్ తీసుకోవడానికి గ్రౌండ్స్ ఉంటాయి. అవును. ఆ గ్రౌండ్స్ అక్కడ కూడా ఉండాలి. ఆ గ్రౌండ్ మీద తీసుకుంటేనే ఇక్కడ డివోర్స్ అనేది వాలిడేట్ అయితది. ఓకే. సో, రీసెంట్‌గా ఏమైందంటే ఒక కపుల్ అక్కడ ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ కింద ఆ గ్రౌండ్ కింద తీసుకున్నారు. అంటే 18 ఇయర్స్ నుంచి సెపరేట్ ఉన్నాం కాబట్టి మాకు డివోర్స్ కావాలని చెప్పేసి యూఎస్‌లో అప్లై చేసి తీసుకున్నారు. హ్మ్. సో, డైరెక్ట్‌లో వచ్చేసి ఇక్కడ అప్లికబుల్ కాదా అంటే లేదు, లేదు అది అప్లికబుల్ కాదు అని చెప్పేసి సుప్రీం కోర్ట్ చెప్పింది. ఓకే. ఏదైతే మనకి ఇక్కడ యాక్ట్‌లో డివోర్స్‌కి గ్రౌండ్స్ ఉన్నాయో, ఆ గ్రౌండ్స్‌లో అడల్టరీ, క్రూయల్టీ అలాంటివి ఉన్నాయి తప్ప హ్మ్. ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ ఇప్పటివరకు లేదు. సో, ఆ గ్రౌండ్ కింద అక్కడ యూఎస్‌లో తీసుకున్నారు కాబట్టి ఇక్కడ అది అప్లికబుల్ కాదు. అందుకని చెప్పేసి అట్లా కాదు, మేము వేరే విధంగా డిజాల్వ్ చేస్తాం అని చెప్పేసి ఆర్టికల్ 142 కింద దాన్ని డిజాల్వ్ చేసేసింది. ఎందుకంటే 18 ఇయర్స్ సెపరేట్ ఎట్లా ఉన్నారు. సో, స్పెషల్ పవర్స్ యూజ్ చేసి సుప్రీం కోర్ట్ వాళ్ళకి డివోర్స్ గ్రాంట్ చేయడం జరిగింది. సో, ఓకే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూఎస్‌లో గానీ, యూకేలో బయట ఫారెన్ కంట్రీలో తీసుకున్న డివోర్స్ డిగ్రీ డైరెక్ట్‌లీ ఇక్కడ వాలిడేట్ కాదు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి వేసుకోవాలి. సో, ఎవరైనా సరే అట్లా ఎన్ఆర్ఐస్ దయచేసి మీరు అక్కడ డివోర్స్ తీసుకోకండి. మనీ వేస్ట్, టైం వేస్ట్. డైరెక్ట్ వచ్చి యూఎస్‌లో అక్కడి నుండే ఇక్కడ నుంచి మీరు డివోర్స్ అనేది ఇప్పించుకోవచ్చు.